హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము ప్రీవియస్ ఇయర్ సెట్ పేపర్ ఆన్సర్స్లో భాగంగా ఫస్ట్ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఈ పార్ట్లో మనము ఒక 15 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. యాక్చువల్లీ నేను చేద్దామన్న ఆలోచన ఫస్ట్ వచ్చినప్పటికీ కరెక్ట్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల చేయాలన్నా వద్దని ఆలోచించిన. ఫైనల్లీ ఒకరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం కొద్దీ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చాను. సో మనం కొన్ని డిస్కస్ చేద్దాం, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనకు 6th క్వశ్చన్ వచ్చేసి ద డోనర్ ఆటమ్ ఆఫ్ ఏ సాఫ్ట్ లైగాండ్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ పీరియడ్ అని ఉందండి. మనకు ఫస్ట్ పీరియడా, 8th పీరియడా, సెకండ్ పీరియడా, థర్డ్ పీరియడా అంటున్నాడు. మీరు చూసుకున్నట్టయితే యాక్చువల్లీ సాఫ్ట్ హార్డ్ అనేది వర్డ్స్ మనకు తెలియాలి. సొల్యూషన్లో చూసుకున్నట్టయితే సాఫ్ట్ అండ్ హార్డ్ అంటే ఏంటిదో తెలియాలండి. హార్డ్ అంటే ఎప్పుడైనా కూడా మనకి ఏం జరగాలి అంటే సైజు తక్కువ ఉండాలి అండ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి. సాఫ్ట్ లైగాండ్స్ అంటే సైజ్ ఎక్కువ ఉండాలి అండ్ ఛార్జ్ తక్కువ ఉండాలి. అయితే ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పీరియడ్స్లో 8th పీరియడ్లో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ అనేటివి లేవు. సో మిగిలిన వాటిలో మేము తీసుకున్నట్టయితే థర్డ్ గ్రూప్ అనేది మనకు కొంచెం సైజ్ ఎక్కువ కాబట్టి థర్డ్ పీరియడ్ అనేది సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్లో మనము సాఫ్ట్ లైగాండ్స్ని చూసుకోవచ్చండి. ఈ థర్డ్ పీరియడ్లో మనకు సాఫ్ట్ లైగాండ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ ఉన్న వాటిలో సైజ్ ఎక్కువ ఇదే కదా, కాబట్టి అందుకని దాన్ని తీసుకుంటామండి. ఇది మనకు 6th క్వశ్చన్. అకార్డింగ్ టు 7th క్వశ్చన్కి వెళ్ళినట్టయితే అకార్డింగ్ టు హెచ్ఎస్సిఏబి థియరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్ డిసోసియేట్స్ ఈజీలీ అంటున్నాడండి. దీని గురించి హెచ్ఎస్సిఏబి కానీ ఇలాంటిది కాదండి. ఫస్ట్ మీరు యాసిడిటీ ఆర్డర్ తెలియాలండి. యాసిడిటీ ఆర్డర్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే హెచ్ఎఫ్ కంటే ఎక్కువ హెచ్సిఎల్ ఉంటుంది, హెచ్సిఎల్ కంటే ఎక్కువ హెచ్బిఆర్ కంటే హెచ్ఐ. సో మనకి ఎక్కువ యాసిడిటీ ఉంది, ఎక్కువ డిసోసియేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ యాసిడిటీ దేనికి ఉందండి? హెచ్ఐకి ఉంది. హెచ్ఐ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది హెచ్ఐ ఇచ్చాడండి. కాబట్టి హెచ్ఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది థాలియం క్లోరైడ్ అండి. థాలియం ట్రైక్లోరైడ్ ఈజ్ అన్స్టేబుల్ బట్ ఇది కూడా థాలియమే అండి. థాలియం క్లోరైడ్, ఇది ట్రైక్లోరైడ్, ఇది మోనోక్లోరైడ్, స్టేబుల్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్ అని అంటున్నాడు. ఇక్కడ రీజన్ చూసుకున్నట్టయితే మనకు మీకు దీనికంటే ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తే చూడండి. మనకు థాలియం అనేది ఎక్కడ ఉంటుందండి? బోరాన్ దాంట్లో. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అని ఉందండి. అయితే మనకు యాక్చువల్గా దీని యొక్క వ్యాలెన్సీ అనేది 3 లేదా ఆక్సిడేషన్ స్టేట్ అనేది +3గా తీసుకుందాం. +3 ఉంటుందండి. టాప్ టు బాటమ్ వెళ్ళినా కొద్దీ +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టెబిలిటీ తగ్గుతుంది, +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టెబిలిటీ పెరుగుతుందండి. ఓకే, స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకు ఇక్కడికి వచ్చేసరికి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేది మనకు రీజన్ అవుతుందండి. అందుకనే థాలియం 3+ కంటే థాలియం +1 అనేది ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. థాలియం 3+ కంటే థాలియం 1+ అనేది స్టెబిలిటీ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. యాక్చువల్లీ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటిదండి? మనకి ఇక్కడికి ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఫుల్ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ కానీ ఎఫ్ ఆర్బిటాల్ కానీ నిండి ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇనర్ట్ యాటమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్గా చెప్పుకుంటాం. అందుకనే ఇది మనకు స్టేబుల్ అనేది అవుతుందండి. ఇది మనకు స్టేబుల్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఒక్కటే గుర్తుంచుకోండి, లాస్ట్ రోలో ఉన్నటువంటి వాటికి తక్కువ ఆక్సిడేషన్ స్టేటే స్టేబుల్ అవుతుంది. ఎందుకు తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ అవుతుందంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేది రీజన్. ఓకే, ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకు 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ పాలిమార్ఫిజం అంటున్నాడండి. యాక్చువల్లీ పాలిమార్ఫిజం అంటే ఏంటో ఒకసారి చూడండి. పాలిమార్ఫిజం ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ కెమికల్ కాంపోజిషన్ టు క్రిస్టలైజ్ ఇన్ మోర్ దెన్ 1 ఫామ్. అంటే ఒకటి కంటే ఎక్కువ ఫామ్లో మనం క్రిస్టలైజ్ చేయగలగాలి. దాన్ని ఏమంటున్నామంటే పాలిమార్ఫిజం అంటున్నాము. ఇక్కడ ఉన్నట్లో చూసుకున్నట్టయితే C60 కానీ గ్రాఫైట్ కానీ చూడండి. ఇవి వచ్చేసి మనకు కార్బన్ యొక్క అల్లోట్రోప్స్. సో ఈ రెండింటిని తీసేయండి. సెల్యులోజ్ మనకు క్రిస్టలైజ్ ఫామ్ రాదు,
కాబట్టి ఇక్కడ వచ్చే క్రిస్టలైజ్ ఫాము ఇది మాత్రమే ఉంది. ఈ క్రిస్టలైజ్ ఫామ్ అనేది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే ఎమార్ఫస్ వాటర్ తీసుకున్నట్టయితే ఒకటి లో డెన్సిటీలో ఒకటి ఫామ్ అవుతుంది అండ్ హై డెన్సిటీలో ఒకటి ఫామ్ అవుతుంది. దీనికి రీజన్ మనకు ప్రెషర్ అండి. ఏం లేదు, ఇక్కడ ఉన్న వాటిలో క్రిస్టలైజెస్ ఏది అవుతుంది డిఫరెంట్ టైప్స్లలో అంటే వాటర్ అనేది అవుతుంది. ఒకటి లో డెన్సిటీ, రెండు హై డెన్సిటీ. దీన్నే మనం ఏమంటున్నాం, పాలిమార్ఫిజం అంటున్నాం. సో ఆన్సర్ వచ్చేసి మనకు వాటర్ అనేది పాలిమార్ఫిజము ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది మనకు 9th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్. ఇదైతే చాలా అన్ని క్వశ్చన్స్ సింపుల్గానే అనిపిస్తాయండి. కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం ఈజీగా పెట్టేయచ్చు. ఒకసారి చూసుకుందాం దీన్ని. యాక్చువల్లీ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి, ఎస్ కామా పీ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ ఉన్న వాటిలలో ఏదైనా ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కానీ పీ బ్లాక్ ఎలిమెంట్ కానీ ఉంటే అది మనకు ఏంటన్నట్టు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్ అన్నట్టు. ఒకసారి టంటాలం చూద్దాం. ఈ టంటాలం అనేది మనకు డి బ్లాక్ ఎలిమెంట్, టంగ్స్టన్ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ అండి, రేనియం కూడా డి బ్లాక్ ఎలిమెంట్. ఇక్కడ ఇండియం చూసుకోండి, ఇండియం అనేది మనకు పీ బ్లాక్ ఎలిమెంట్. కాబట్టి ఆన్సర్ ఇది అనేది మనకు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్ అవుతుంది. ఇందాకే రాశాను కదా, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఒక్కసారి చూద్దాం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఓకే, ఈ విధంగా చూడాలి. ఇది మనకు థర్డ్ గ్రూప్లో ఉంటుంది. ఇది పీ బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి ఇది మనకు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్ అండి. ఇది ఓకే. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మెటల్ కాంప్లెక్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎంఆర్ఐ ఏజెంట్. అంటే ఎంఆర్ఐ అంటే మనకు మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ ఉంటుంది అండ్ ఎంఆర్ఐ అండ్ డయాగ్రామ్స్ మనం చూసాం. సో ఇక్కడ మనకు మాలిక్యులర్ మోషన్స్ కానీ కాంపోజిషన్ కానీ ఐడెంటిఫై చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే గెడలోనియంని యూజ్ చేస్తామండి. గెడలోనియం. ఈ గెడలోనియం అనేది ఏ బ్లాక్ ఎలిమెంట్ అండి, గెస్ చేయొచ్చా మీరు? గెడలోనియం ఇది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, 4F బ్లాక్ ఎలిమెంట్ అండి. దీన్ని మనము యూజ్ చేస్తాము. డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం లేదు. దీని యొక్క యూజ్ ఏంటిదంటే టు డిటెక్ట్ మాలిక్యులర్ మోషన్స్ అండ్ కాంపోజిషన్ అండి. ఇది మనకు 11th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే రేర్ ఎర్త్ మెటల్ అయాన్స్ ఆర్ సెపరేటెడ్ బై ద ఫాలోయింగ్ టెక్నిక్. ఇక్కడ ఏం లేదండి, రేర్ ఎర్త్ మెటల్ అయాన్స్ అంటే మనకు అయాన్స్ ఫామ్ అవుతాయి, పాజిటివ్ ఛార్జ్ని ఇస్తాయి. ఈ పాజిటివ్ ఛార్జెస్ ఇచ్చే ఎప్పుడైనా కూడా మనకు దేని నుంచి సపరేట్ చేయొచ్చు అంటే అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ నుంచి సపరేట్ చేయొచ్చు. ఇవే కాదు, మనకు ల్యాంథనైడ్స్ కూడా మనం దేని ద్వారా చేస్తామంటే అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఇవి కానీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ మీన్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ వీటిని మనము అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా సపరేట్ చేయవచ్చు. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్లో సపరేట్ చేసేది స్పెషల్గా ఏంటిదంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్యాటయాన్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి క్యాటయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా మనము దీన్ని సపరేట్ చేయవచ్చు. ఇది మనకు 12th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రోస్కోపీ యూజ్డ్ టు డిస్టింగ్విష్ ద. ఇక్కడ థయోసైనైట్ ఉంది, ఇక్కడ ఐసోసైనైట్ ఉందండి, ఐసోసైనైట్ గ్రూప్ ఉందండి. ఏం లేదు, ఇక్కడ సింపుల్ క్వశ్చన్. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అనేది మారుతుంది. ఫంక్షనల్ గ్రూప్ను ఐడెంటిఫై చేసే స్పెక్ట్రోస్కోప్ ఏదైనా ఉన్నదా అంటే అది మనకు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మాత్రమే. సో డైరెక్ట్ పెట్టేయచ్చు. ఇక్కడ ఇదంతా మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏమన్నాడు, ఈ డిస్టింగ్విష్ చేసే స్పెక్ట్రోస్కోపీ ఏది అంటున్నాడు. ఫంక్షనల్ గ్రూప్ చేంజెస్ జరిగిందంటే మనకు ఐఆర్ ఫ్రీక్వెన్సీస్లో మనకు మార్పులు వస్తాయి. ఇది అరౌండ్ 2100 రేంజ్లో ఇస్తుందండి. కాబట్టి ఇది ఐఆర్గా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీలో మనకు మెయిన్గా చూసేది ఏంటిదంటే ఫంక్షనల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 14th క్వశ్చన్లో మనకు ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ జిగ్లర్ నట్టా పాలిమరైజేషన్. యాక్చువల్లీ ఒక పాలిమరైజేషన్ ఇది జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ అంటాం. ఈ జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు క్యాటలిస్ట్గా ఏం వాడతామంటే మనము టైటానియం టెట్రాక్లోరైడ్ అండ్ అల్యూమినియం ట్రైథైల్ అల్యూమినియం అండి, C2H5 3
ఓకే, అల్యూమినియం, ట్రైఈథైల్ అల్యూమినియం అండ్ టైటానియం టెట్రా క్లోరైడ్, ఈ కాంబినేషన్ని మనము జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ అంటాం. సో ఇందులో యూజ్ చేసే మెటల్స్ చూసుకున్నట్టయితే ఒకటి టైటానియం అండ్ 2 అల్యూమినియం. ఒకసారి చూడండి, మనకు 4th ఆప్షన్లో ఉంది. ఈ 4th ఆప్షన్ పాలిమరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం చాలా వరకు ఎన్నోసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఈ క్యాటలిస్ట్ మీదనే పడింది. సో దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇది మనకు 14th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ద ఫాలోయింగ్ 15th క్వశ్చన్ చూసినట్టయితే, ద ఫాలోయింగ్ ఎలిమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మాలిక్యులర్ హైడ్రోజన్ స్టోరింగ్. అంటే మాలిక్యులర్ హైడ్రోజన్ని ఎందులో స్టోర్ చేస్తున్నామని అడుగుతున్నాడండి. యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే మనకు రిడక్షన్ రియాక్షన్లో మనం యూజ్ చేసే మెటల్ ఏదండి, మనకు పెల్లాడియంనే వాడతాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ మనము దీని యొక్క సర్ఫేస్ పైన హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది, H2 అనేది ఉంటుంది. సో రిడక్షన్ అనేది జరుగుతుంది, హైడ్రోజన్ అడిషన్ అనేది జరుగుతుంది. మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకు రిడక్షన్ జరిగేది ఇక్కడ ఇదే ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ పెట్టవచ్చు ఆన్సర్. యాక్చువల్లీ స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా పెల్లాడియంకే ఉంటుందండి. డ్యూ టు ఇంటరాక్షన్ బిట్వీన్, ఇక్కడ బ్యాండ్స్ ఉంటాయండి. హైడ్రోజన్లో S స్టేట్ బ్యాండ్స్ ఉంటాయి అండ్ పెల్లాడియంలో P స్టేట్ బ్యాండ్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య మనకు బ్యాండ్స్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వడం వల్ల ఈ రెండింటికి స్టోరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అందుకనే మనం వాడేది ఏంటి అంటే పెల్లాడియంనే వాడతామండి. ఇది మనకు 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, అరెనోఫిన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద ఫాలోయింగ్ డ్రగ్. ఈ అరెనోఫిన్ అనేది మనకు డ్రగ్ కెమిస్ట్రీలో వస్తుంది. ఇది దేనికి వాడతామనంటే, మనకు జాయింట్స్ పెయిన్ కానీ, అంటే బోన్ పెయిన్స్ ఉంటాయి అంటే జాయింట్స్ దగ్గర వచ్చేటువంటి పెయిన్స్, వీటిని రుమాటిక్ డిసీజెస్ అంటాం. వీటి గురించి వాడతాం కాబట్టి దీన్ని యాంటీ రుమాటిక్ డ్రగ్ అంటామండి. యాంటీ రుమాటిక్ డ్రగ్ అనొచ్చు. సో మనం ఇది డైరెక్ట్ చెప్పేయడమే. ఈ డ్రగ్ కెమిస్ట్రీలో మనము కొన్ని డైరెక్ట్ గుర్తుంచుకోవాల్సిందే. సో యాంటీ రుమాటిక్ అని గుర్తుంచుకోండి. అరెనోఫిన్ ఈజ్ యాంటీ రుమాటిక్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి, ద మొలస్కా బ్లడ్ ఈజ్ బ్లూ కలర్. ఇది మెయిన్ అండి, ఇందులో కీవర్డ్ ఇది బ్లూ కలర్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఫాలోయింగ్ మెటల్ లైగాండ్ బాండ్. ఓకే, ఒకసారి స్క్రీన్ బ్లర్ అయిందండి, మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. మొలస్కా బ్లడ్ ఈజ్ బ్లూ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫాలోయింగ్ మెటల్ లైగాండ్ బాండ్. ఇక్కడ బ్లూ కలర్ అనేది మనకి ఎందుకు వస్తుందండి? బ్లూ కలర్ అనేది మనకు హీమ్సైనిన్. ఓకే, హీమ్సైనిన్ వాడదామండి. హీమ్సైనిన్లో ఉండేటువంటి హీమ్సైనిన్లో ఉన్నటువంటి మెటల్ ఏంటండి? కాపర్. యాక్చువల్లీ కాపర్ అంటేనే బ్లూ కలర్ అని గుర్తుంచుకోండి. సో మనకు కాపర్కి ఆక్సిజన్ మధ్య బాండ్ ఉంటుంది, అందుకని ఇది బ్లూ ఇన్ కలర్లో ఉంటుంది. హీమ్సైనిన్, హీమెరిథ్రిన్, హిమోగ్లోబిన్, ఈ టాపిక్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. కాపర్ అనేది ఉండడం వల్ల ఆ బ్లడ్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, అందుకనే మొలస్కా బ్లడ్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, అక్కడ ఉండేది హీమ్సైనిన్ కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ హ్యాస్ నో చార్జ్ లేనటువంటి రే ఏంటిదని అడుగుతున్నాడండి. ఒక్కసారి చూసుకుందాం. క్యాథోడ్ రే అనేది మనకు నెగటివ్లీ చార్జ్డ్ రే. బీటా రే కూడా మనకు నెగటివ్లీ చార్జ్డ్ రే అండి. నెక్స్ట్ ఆల్ఫా రే అంటేనే మనము హీలియం తీసుకుంటాం 2He4. ఈ ఆల్ఫా ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు మనకు పాజిటివ్నెస్ ఉంటుందండి వీటికి. సో దీనికి కూడా మనకు ఛార్జ్ ఉంది. గామా రేస్ చూసుకున్నట్టయితే గామాకు ఎలాంటి ఛార్జ్ ఉండదు కాబట్టి గామా 0 తీసుకుంటాం. ఇది మనకు న్యూక్లియర్ కెమిస్ట్రీలో వస్తుంది. సో మనకి ఇక్కడ ఛార్జ్ లేనిది ఏదన్నా ఉందా అంటే అది ఒక గామా రే మాత్రమే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 అవుతుందండి. ఇవి మనకు ఈరోజు యాక్చువల్లీ డైలీ 10 క్వశ్చన్స్ అన్నాను, బట్ టుడే 15 క్వశ్చన్స్ చెప్పాను. సో ఇలా మీకు ఎగ్జామ్ ముందు వరకు ఈ టోటల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్లీ ఎక్కువ మంది చూడకపోయినా పర్లేదు, ఒకరిద్దరికైనా యూజ్ అయితే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నా. యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. కొంచెం సపోర్టివ్గా లైక్ కానీ షేర్ చేయడం కానీ చేస్తారని భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, బాయ్.